ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. జేసీజీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అందుకు ముందుగా మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సిన సర్టిఫికెట్స్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కానీ ఏంటి, ఎలా అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎవరైతే జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు మిస్ కాకుండా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్గా చూసి అప్లికేషన్ని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వీడియో చూసేటప్పుడు ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా కనుక జేసీజీకి అప్లై చేసేవారు ఉంటే ఈ డీటెయిల్స్ అన్నిటిని ఒక బుక్లో నోట్ చేసుకోండి. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవాలి, బై ట్రాన్స్ఫర్ వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవాలి, ఒకవేళ స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు స్కాన్ చేయాలంటే ఎంత లిమిట్ మేరకు అది స్కాన్ అంటే సిగ్నేచర్ కానీ ఫోటో కానీ ఉండాలి అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ చెప్తాను. అవి నోట్ చేసుకొని మీకు ఫోన్ కనుక సిస్టమ్ ఆర్ ఫోన్ మీది సపోర్టివ్ సిస్టమ్ అయితే కనుక డీటెయిల్స్ అప్లోడ్ ఎవ్రీథింగ్ మీరే డైరెక్ట్గా చేసుకోవచ్చండి ఓన్గా. లేదు అంటే కనుక నెట్ సెంటర్కి వెళ్ళేసి మీరు అక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత దాంట్లో మీరు అదర్ డీటెయిల్స్ని ఫిల్ చేసి సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసి మీ సిగ్నేచర్ అండ్ ఫోటో అవి అప్లోడ్ చేసి రిక్వైర్డ్ ఫీజు అనేది పే చేసిన తర్వాత ఆ ఫీజు కూడా ఆన్లైన్లో పే చేసిన తర్వాత కానీ మీకు సబ్మిట్ చేయడానికి వీలు కాదు. మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ కంప్లీట్ అయినట్లుగా భావిస్తారండి. బేసిక్ డీటెయిల్స్ ఏవైనా కానీ మీరు ఎంటర్ చేసినవి తర్వాత చేంజ్ చేయడానికి కుదరదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఎవ్రీథింగ్ మీరు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, అది ఫాలో అయ్యి చక్కగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి మనకి యూజర్ మాన్యువల్ అండి ఇది. ఎవరైతే జేసీజే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, నోట్ చేసుకోండి. మనము ముందుగా ఈ అప్లికేషన్ ఆన్లైన్లో చేయాలి అంటే హైకోర్టు వెబ్సైట్ అండి, aphicourt.government.in అని ఉన్నటువంటి ఈ వెబ్సైట్లోకి మనం వెళ్తే అక్కడ అప్లికేషన్కి లింక్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి డిస్ప్లే ఉంటుందండి. న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి క్లిక్ హియర్ అని ఉంది కదా, ఆ రెడ్ సర్కిల్ అక్కడ క్లిక్ చేస్తే మనం బేసిక్ డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకోవడానికి మనకి ఓపెన్ అవుతుందండి. ఆ పోర్ట్ఫోలియోలో మనం ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు రెడీ చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వల్ల అయితే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు వాళ్ళు ఎంత సైజుది స్కాన్ చేసి ఉంచాలి అంటే నాట్ ఎక్సీడింగ్ 80 KB సైజులో మనం అది స్కాన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సిగ్నేచర్, మీ సిగ్నేచర్ని ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి దాన్ని కూడా స్కాన్ చేయాలండి. సైజు మనకి నాట్ ఎక్సీడింగ్ 80 KBలో ఉండాలి. ఇవి సేవ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బెంచ్ మార్క్ డిజబిలిటీ క్లెయిమ్ చేసేవారు ఆ సర్టిఫికేట్ని, రిజర్వేషన్ క్లెయిమ్ చేసేవారు క్యాస్ట్ సర్టిఫికేట్ని, ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేసేవారు ఆ సర్టిఫికేట్ని, అలాగే 10th ఆర్ SSC ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ని, అలాగే ఎల్ఎల్బి సర్టిఫికేట్ని, BLLB సర్టిఫికేట్ని, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని, ఇవన్నీ కూడా మనం గెజిటెడ్ సైన్ చేయించుకుని అటెస్టెడ్ కాపీస్ రెడీగా పెట్టుకోవాలండి అప్లోడ్ చేయడం కోసం. బై ట్రాన్స్ఫర్ వాళ్ళు కూడా ఈ పైన చెప్పిన విధంగానే నాట్ ఎక్సీడింగ్ 80 KBలో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసుకోవాలి. డిజేబిలిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, 10th ఆర్ SSC సర్టిఫికేట్ కామన్గా వీళ్ళకి కూడా ఉంటాయి. ప్రూఫ్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ సర్టిఫికేట్ వీళ్ళకి స్పెషల్గా ఉంటుంది కాబట్టి అది, అలాగే లేటెస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్ అండ్ కాండక్ట్ అది కూడా వాళ్ళు అటెస్టేషన్ చేయించుకోవాలి. ప్రొసీడ్స్ టు ప్రాసిక్యూట్ లా డిగ్రీ కోర్స్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ సర్వీస్ అంటే వాళ్ళు ఇన్ సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత లా చేసి ఉంటే కనుక అప్పుడు పర్మిషన్ కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేటు, అలాగే LLB సర్టిఫికేటు, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటెస్టేషన్ చేయించుకొని అటెస్టెడ్ కాపీస్ పక్కన పెట్టుకోవాలి. స్కాన్ చేసుకున్న ఫోటో అండ్ సిగ్నేచర్
రెడీగా పెట్టుకున్న తర్వాత మనం అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయవలసి ఉంటుందండి. మన సర్టిఫికేట్స్ అనేవి రెడీ పెట్టుకున్న తర్వాత మనం ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలండి. ఈ ఆన్లైన్ ప్రాసెస్ మనకి అప్లికేషన్ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చి రిజిస్ట్రేషన్ ఫాము, పార్ట్ బి వచ్చి అప్లికేషన్ ఫామ్ అండి. రిజిస్ట్రేషన్ ఫామ్లో మనం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మన ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఆ సబ్మిట్ చేసిన బేసిక్ డీటెయిల్స్ని బట్టి మనకి అప్లికేషన్ లింకు, యూజర్ ఐడి, పాస్వర్డు అనేది మన ఈమెయిల్కి మెయిల్ చేస్తారండి హైకోర్టు వారు. అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ తర్వాత మనం మార్చడానికి వీలు ఉండదు కాబట్టి కేర్ఫుల్గా డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. అంటే మనం నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం, ఫోన్ నెంబర్ ఇస్తాం, మన మెయిల్ ఐడి ఇస్తాం. ఆ బేసిక్ డీటెయిల్స్ తోటి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి మన ఈమెయిల్కి అప్లికేషన్ లింక్, ఐడి, పాస్వర్డు మనకి వస్తుందండి. ఇప్పుడు మనం ఒకసారి అక్కడ బేసిక్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా రిజిస్ట్రేషన్ టు గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏమని ఉంటాయంటే మనకి అప్లయింగ్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అనేది మీరు ఎవరైతే ఆ కేటగిరీకి మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అప్లికెంట్ నేము, తర్వాత జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అనేది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వవలసి ఉంటుందండి. తర్వాత ఏజ్ యాజ్ ఆన్ 1 Feb 2025 అంటే 1 Feb 2025 నాటికి మీ ఏజ్, ఇయర్స్, మంత్స్, డేస్తో సహా అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. తర్వాత కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి చెంది ఈ అప్లికేషన్ క్లెయిమ్ చేస్తున్నారో అది కేటగిరీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక నోట్ ఉంది చూడండి, నో చేంజెస్ విల్ బి ఎంటర్టైన్డ్ ఆఫ్టర్ యూ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మీ మెయిల్కి అలాగే మీ ఫోన్ నెంబర్కి కూడా ఒక మెసేజ్ వస్తుందండి. మీ మెయిల్కి అయితే మెయిల్ వస్తుంది, ఆ మెయిల్లో లింక్ ఇస్తారు, అప్లికేషన్ లింక్ అండి అది. అలాగే అక్కడ మీ యూజర్ ఐడి అలాగే మీ పాస్వర్డు ఉంటుంది. మీ ఈ ఎగ్జామ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కీ చెక్ చేసుకోవాలన్నా, మీ రిజల్ట్ చూసుకోవాలన్నా కూడా మీరు ఆ లింక్ ద్వారానే వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి పాస్వర్డ్ని యూజ్ చేసే మీరు మళ్ళీ లాగిన్ అయ్యి చూడవలసి ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఇచ్చిన లింక్, పాస్వర్డ్ని కేర్ఫుల్గా ఎక్కడైనా నోట్ చేసుకోవడం లేదా సేవ్ చేసుకుంటే మంచిదండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇలాగే ఆ పాస్వర్డ్ నోట్ చేసుకోకుండా మర్చిపోవడం జరిగింది. వాళ్ళు రిజల్ట్ చెక్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అప్పుడు రిక్రూట్మెంట్ సెల్కి మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు కొంత హెల్ప్ చేశారులేండి. బట్ అటువంటి పొరపాట్లు జరగకుండా కేర్ఫుల్గా ఇప్పుడు ఇచ్చే ప్రతి డీటెయిల్స్, మీకు వచ్చే ప్రతి లింక్, ఎవ్రీథింగ్ సేవ్ చేసుకుంటే ఎగ్జామ్ ప్రాసెస్ అయ్యే వరకు కూడా ప్రతిదీ ఇంపార్టెంటే కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్తున్నాను. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోతుందండి. అంటే పార్ట్ ఏకి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు. ఇప్పుడు మనం మెయిల్లో ఉన్నటువంటి ఆ లింక్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తాము. పార్ట్ బి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పార్ట్ బి ప్రాసెస్లో మనం మెయిల్లో ఉన్నటువంటి లింక్, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారాగా లాగిన్ అయ్యి అప్లికేషన్లో సక్సెస్ఫుల్గా మనం లాగిన్ అయిన తర్వాత డీటెయిల్స్, అక్కడ ఉన్న డీటెయిల్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుందండి. కంప్లీట్ అయిన తర్వాత అన్నీ ప్రివ్యూ చేయొచ్చు, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ ఫీజు అనేది పేమెంట్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేస్తాము. సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్లో పే చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు అండి. మీకు అప్పుడు మెసేజ్ వస్తుంది ఫోన్కి, మీ ఎగ్జామ్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పి. సో పార్ట్ ఏ, పార్ట్ బి ఈ 2 ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయినట్లుగా భావిస్తారు. ఇక్కడ చూపించిన విధంగా పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ మనం ఫిల్ చేయవలసి ఉంటుందండి. పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ చూసుకుంటే అప్లికేషన్ నెంబర్ అనేది మనకు ఆల్రెడీ జనరేట్ అయిపోయి ఉంటుంది. అప్లయింగ్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మనం మెన్షన్ చేసి ఉన్నాము కదండి ఆల్రెడీ బేసిక్ డీటెయిల్స్లో. తర్వాత అప్లికెంట్ నేము అది కూడా మనము ఇచ్చి ఉంటాము బేసిక్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. అప్పుడు ఇక్కడ మనం కొత్తగా వేస్తున్నది ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఫాదర్, నేమ్ ఆఫ్ ద మదర్ అండ్ గార్డియన్ ఉంటుంది. ఫాదర్, మదర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, మ్యారీడ్ అయితే గార్డియన్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. తర్వాత రిలేషన్షిప్ వాళ్ళతో మనకేంటనేది
ఇవ్వవలసి ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్ అండి, మ్యారీడా అన్మ్యారీడా అనేది కూడా అక్కడ మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత ఏజ్ యాజ్ ఆన్ ఫస్ట్ ఫెబ్ 2025 నాటికి ఇయర్స్, మంత్స్, డేస్లో చెప్పవలసి ఉంటుంది. మీ జెండర్ కూడా మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇవి బేసిక్ డీటెయిల్స్ అండి. ఈ పర్సనల్ డీటెయిల్స్లోనే మనం కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది. కరెస్పాండింగ్ అడ్రస్, మనకి అడ్రస్, కంట్రీ, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, తర్వాత స్టేట్. ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఎస్ ఆర్ నో అనేది ఇస్తే సరిపోతుంది. తర్వాత పర్మనెంట్ అడ్రస్లో కూడా మళ్ళీ మీరు సేమ్ మీ అడ్రస్ లైన్, పర్మనెంట్ కంట్రీ, పర్మనెంట్ స్టేట్, అలాగే పర్మనెంట్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఆర్ పోస్టల్ కోడ్ ఇలా మీరు మెన్షన్ చేసి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. సో పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయిపోయాయి. ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూపించిన విధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటంటే ఫర్నిష్ బిలో అకాడమిక్ డీటెయిల్స్ ఇన్ ది ఫామ్ 10th ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎల్ఎల్బి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పీజీ చేస్తున్నట్టయితే ఎల్ఎల్ఎం డీటెయిల్స్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. అదర్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. అదర్ అకాడమిక్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్ అనేది మీరు పక్కా పర్ఫెక్ట్గా ఉంటేనే మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూ టైంలో మనము ఏ డీటెయిల్స్ అయితే ఇస్తామో ఇప్పుడు అప్లికేషన్లో ఆ డీటెయిల్స్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగడానికైతే కంపల్సరీ అవకాశం అయితే ఉంటుంది అండి. సపోజ్ మీరు ఇప్పుడు టెక్నికల్గా నేను డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ చేశాను అని చెప్పి మెన్షన్ చేశారనుకోండి, ఆ ఇంగ్లీష్ బేస్డ్గా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉండొచ్చు. సో మర్చెంట్ ఆఫ్ వెనిస్ 4 రూల్స్ అని అడిగారు ఒకసారి ఇంటర్వ్యూలో. సో అందుకోసం చెప్తున్నాను, పర్ఫెక్ట్ అయితేనే అదర్ డీటెయిల్స్ ఇవ్వండి, లేదా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మనం చూసుకుంటే ఎలా అడుగుతారు అంటే నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ 10th డీటెయిల్స్లో చూస్తున్నాం. తర్వాత క్లాస్ డివిజన్, మీకు ఏ క్లాస్ వచ్చింది, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇలా మీరు 10th, ఇంటర్, డిగ్రీ, ఎల్ఎల్బి ఎవ్రీ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీలో మీరు నేమ్ ఆఫ్ ద బోర్డు, క్లాస్ ఆర్ డివిజన్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, పాసింగ్ ఆఫ్ ఇయర్ మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది అండి. ప్రిఫరెన్స్ అండ్ అదర్ డీటెయిల్స్లో మనం చూసుకుంటే కనుక డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ యాజ్ అన్ అడ్వకేట్, మీరు అడ్వకేట్ అయిన ఎన్రోల్మెంట్ అయినటువంటి డేట్ అక్కడ మనం మెన్షన్ చేయాలి. స్టాండింగ్ ఎట్ ద బార్ విత్ డేట్, ఏ డేట్లో మీరు బార్ అసోసియేషన్లో మెంబర్ అయ్యారో ఆ డేట్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత పీరియడ్ ఆఫ్ ప్రాక్టీస్, మీరు ఎన్ని ఇయర్స్గా ప్రాక్టీస్లో ఉన్నారు అనేది కూడా అక్కడ మనం ఇయర్స్, మంత్స్, డేస్తో సహా ఇవ్వవలసి ఉంటుందండి. ప్లేస్ ఆఫ్ యాక్చువల్ ప్రాక్టీస్ యాజ్ ఆన్ 1st Feb 2025, ఈ 1st Feb 2025 నాటికి ఏ ప్లేస్లో మీరు ప్రాక్టీషనర్గా ఉన్నారు అనేది కూడా మనం, అంటే ఫస్ట్ ఏ బార్ అసోసియేషన్లో తీసుకుంటాము, ఏ బార్లో మనకు ఓటు ఉంది, ఏ బార్లో మనం స్టాండింగ్ కౌన్సిల్ కింద కాప్ తీసుకున్నామో అది మనం మెన్షన్ చేస్తే సరిపోతుందండి. తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి ఎస్ఆర్ నో టైప్లో. వెదర్ ద అప్లికెంట్ వాజ్ సబ్జెక్ట్ టు ఎనీ ప్రొసీడింగ్ ఫర్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ బై ది బార్ కౌన్సిల్ అంటే అలా ఏదైనా ఎస్ఆర్ నో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేనప్పుడు మనం అన్నిటికీ నో నో అని చెప్పి పెట్టుకుంటామండి. ఎందుకంటే ఏదైనా ఉంది అన్నప్పుడు కొంచెం అది ఇబ్బందే కాబట్టి మీరంతా ఫ్రీ ఫ్రమ్ అదర్ ఇన్ఎలిజిబిలిటీస్ కాబట్టి నో అని చెప్పి పెట్టాలండి. అలా వెదర్ ద అప్లికెంట్ హ్యాస్ బీన్ డీబార్, డిస్క్వాలిఫైడ్ ఆర్ ఫౌండ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ క్యాండిడేట్ ఇన్ ఎనీ ప్రీవియస్ సెలక్షన్ బై ఎనీ పబ్లిక్ అథారిటీ. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఇలా ఇక్కడ మీకు చూపించాను కదండి. మనకి
E2I E2L మనకి ఉన్నటువంటివన్నీ కూడా ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. అన్నిటికీ నో పెట్టేస్తే సరిపోతుంది. ఈ డీటెయిల్స్ అనేవి అదర్ డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి గాను 3 సెంటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కదండి. సో అట్లా ప్రిఫరెన్స్ 1 గుంటూరు అని, కర్నూలు అని, రాజమండ్రి అని, విజయవాడ అని, వైజాగ్ అని అలా మీకు నియరెస్ట్ ప్లేసెస్లో ఉన్నటువంటి 3 సెంటర్స్ని ప్రిఫరెన్స్ 1, 2, 3 అని చెప్పి మీరు పెట్టుకోవచ్చు. ఈ మూడిట్లో మ్యాక్సిమం ఒక సెంటర్ ఇస్తారండి. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఈ 3 కాకుండా కూడా ఇంకేదైనా సెంటర్ అనేది అలాట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు నియరెస్ట్ ప్లేసెస్ మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ ఫీజు ఆ స్టెప్లోకి ఫైనల్ స్టెప్కి రీచ్ అయినట్లండి. ఇక్కడ మన యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, స్కాన్ చేసుకున్నవి నాట్ ఎక్సీడింగ్ 80 KB అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ 10th SSC ఈక్వలెంట్ సర్టిఫికెట్ కూడా ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లోడ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ అనేది మనం ఎగ్జామ్ ఫీజు పే చేయవలసి ఉంటుందండి. ఈ ఆన్లైన్ పేమెంట్ అనేది మనకి ఛార్జెస్ 23.60 పైస్ ఇంక్లూసివ్ ట్యాక్స్ అండి. ఎనీవేర్ మనము ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేయవచ్చు, ఎనీవేర్ ఇన్ ఇండియా. తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, పేటిఎం ఇలాంటివి యూస్ చేసి ఈ పేమెంట్ అనేది చేయవచ్చు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ చేయవచ్చండి. హెల్ప్ డెస్క్ అనేది మనకి HC అంటే highcourt.ap@aig.government.in అండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. లేదంటే కాల్ చేయాలనుకుంటే కనుక 0863237275 అండి. ఈ నెంబర్కి మనం కాల్ చేసి కూడా కాంటాక్ట్ చేయవచ్చు. అయితే 10:30 to 5 మాత్రమే వీళ్ళు రెస్పాండ్ అవుతారండి. 1:30 to 12:15 లంచ్ బ్రేక్. మెయిల్ ద్వారాగా ఏ టైంలో అయినా మనం వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళు మనకు రెస్పాండ్ అయ్యేది మాత్రం 10:30 to 5 మాత్రమే రెస్పాండ్ అవుతారండి. ఈ నెంబర్ ద్వారా డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ చేయవచ్చు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అప్లికేషన్కి సంబంధించి. సర్టిఫికేట్ అప్లోడ్ అండ్ పేమెంట్ ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ అని వస్తుందండి. అక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. అంటే మనం ఫర్నిష్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం దానికోసంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ కంప్లీట్ అయిన క్లిక్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ బటన్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయినట్లు మీకు అప్పుడు మీ ఫోన్కి మెసేజ్ వస్తుందండి. హైకోర్టు వెబ్సైట్ నుంచి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయబడినట్లుగా మీకు ఒక సిస్టమ్ జనరేటెడ్ మెసేజ్ ఒకటి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చేస్తే మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ కంప్లీట్ చేసినట్లు. ఎవరైతే జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఇంకేదైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.